తెలుగు 99 న్యూస్ ఛానల్ కి స్వాగతం. జిమ్మిక్కులు మాయలు మోసాలు చేసేనా ప్రజలను భ్రమంలో పెట్టైనా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సీఎం జగన్ తాపత్రయపడుతున్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య అన్నారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు జగన్ ని గద్దెదించుతున్నారని ఆయనకు తెలుస్తుందని, అందుకే ఇలాంటి డ్రామాలు మొదలుపెట్టారని అన్నారు. 5 ఏళ్ల క్రితం కోడికత్తి డ్రామా ఆడారని, మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు ఈ రాయి డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను అధికారాన్ని కోల్పోతున్నానని అతనికి తెలుసు. రాష్ట్ర ప్రజలు ఇతన్ని గద్దె దించుతున్నారని అతనికి తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతున్న సంగతి అతనికి తెలుసు. ఏదో రకంగా ఏ జిమ్మిక్కులు చేసైనా, ఏ మాయ చేసైనా, ఏ మోసం చేసైనా, రాష్ట్ర ప్రజలను ఏ భ్రమలో పెట్టైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందులో భాగమే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి మీద రాయి దాడి, రాళ్ల దాడి అని కూడా అంటలా, రాయి దాడి. ఏమండి పాత్రికేయ సోదరులు, మీరు కూడా ఏదంటే అది రాసేస్తున్నారు. ముఖ్యమంత్రిని చంపాలనుకున్నవాడు చిన్న రాయి విసిరి చంపుతాడండి? సాధ్యమా ఎక్కడైనా? చిన్న రాయి విసిరి, ఎక్కడో దూరం నుంచి రాయి విసిరి అంత పకడ్బందీ రక్షణలో ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి గారిని రాయితో హత్య చేసే అవకాశం ఉందా? ఏమో, నాకు 50 ఏళ్ల నుంచి పోలీసు వ్యవస్థ గురించి, దర్యాప్తుల గురించి కాస్తో కూస్తో ప్రవేశం ఉన్నది, అనుభవం ఉన్నది. నేనెక్కడ రాయితో చంపేస్తానులా? పోయినేడేమో కోడి కత్తి, నాకు చిన్న ఇంత కత్తి 1/2 ఇంచ్ బ్లేడ్ తోటి కుడి భుజాన్న కొట్టి ఏ వ్యక్తిని ప్రపంచంలో ఎవడో చంపలేదు. కోడి కత్తితోటి కుడి భుజం మీద పొడిచి, లేకుంటే ఎడం భుజం మీద కొట్టి మనిషిని చంపటం సాధ్యం కాదు. ఇక్కడ పొడిస్తే ఉంది, కొంచెం దిగుతుంది, 2 కుట్లు వేస్తారు. ఆయనకే అప్పుడు 7 కుట్లు 9 కుట్లు వేశారు. అందులో కోడి కత్తులకు పోవట్లా. అదొక పెద్ద కథ, అదొక హిస్టరీ టు బి డిస్కస్డ్. ఇప్పుడు అదే సందర్భంలో 4-5 ఏళ్ల క్రితం ఎన్నికలప్పుడు కోడికత్తి, ఈ రోజున మన ఎన్నికల ప్రచారంలో రాయి. ఈ రాతితోటి గౌరవ ముఖ్యమంత్రిగా